మీలో ఒకరికి నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనమాట. సో అది కొన్నికి వెళ్తున్నాము, నీకే వస్తుంది అది. దానికోసం మీరు ఏం చేయాలంటే చెప్తాను, ఆగండి. ఐ థాట్ లైక్ అసలుకి విహాన్కి మీరు ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది లవ్ చూపించారు, ఎంతమంది విష్ చేసినారు, ప్రే చేస్తున్నారు. మీకోసం కూడా నేను ఏదో ఒకటి రిటర్న్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో నేను ఇమ్మీడియట్గా విల్లర్స్ పెడితే ఇటు తిరిగి ఇటు కూర్చున్నాడు. సారు తిను, సారు తిను, పెట్టుకో, తినట్టు ఇట్లా చేస్తాడు, ఒకరిస్తాడు. పెట్టుకో విహాన్, ఒకరిస్తాడు. పులి గడ్డి తిన్నట్టే చేస్తున్నాడు సారు. అన్ని మసాలాలు కావాలి ఎప్పుడు. తిను, మిల్లెట్స్ తిను. తిను, డాడీ అయినా సరే తిను. డాడీ అంటే వదిలేస్తా అని బాగా అలవాటైంది నీకు. తిను, కూర్చో కూర్చో, తిను ఫస్ట్. పెట్టుకో. ఇట్లా తినిపిస్తాం అనమాట మేము. వాడికి నచ్చంది ఏదైనా ఉన్నప్పుడు కొత్తది అలవాటు చేయాలన్నా సరే ఇట్లనే. విజయ్ చేతులు ఇడుచుకోవద్దు నువ్వు. అమ్మా ఏం కాదు, కరెక్ట్గా చెప్తున్నావు, బాగానే చెప్తున్నావు. చెప్పు. ఇంత గ్యాప్ ఇస్తే అంతే, ఇంకా మళ్ళీ అందరు కూడా ఎంగా కనిపించారు. ఈ డైలాగ్ తోటి ముసల్లో అయిపోతారు. ఈ ఒక్క డైలాగ్ తోటి ముసలో అయిపోతున్నామేమో. సరే ఫస్ట్ చెప్పి ఈజీగా చెప్పేసి, ఏం లేకుండా చెప్పి ఈజీగా చెప్పేసి, హ్యాపీగా చెప్పేసి. మార్నింగ్ దేవియర్ సజ్జును. ఈరోజు రాగి దోశ. వాడికి పెనం మీద పెండేసినా సార్ ఆడు దోశ అనుకుంటున్నాడు. ఫస్ట్ అని తింటుండు రాగి దోశ కదాడు. రాగి దోశ ఫస్ట్ అంగా వాడు పెనం మీద ఏదైనా వేస్తే సార్ ఆడు దోశనే ఫీల్ అయిపోతాడు. హ్యాపీగా తింటున్నాడు. బాగుందా బుజ్జి? బాగుందా? పెనం మీద వేసారు కదా నాన్న, ఏదైనా సరే పెండ్ అయినా సరే బాగానే ఉంటుంది. దోశ పిచ్చాడు. ఈరోజు సాంబార్ చూడనికి అదిరిపోయింది. టేస్ట్ ఎట్లుంటుంది మా ఇట్లా రికార్డ్ చేస్తున్నప్పుడు సాంబార్లో నాది పడిపోవాలి కానీ ఫోను అంతే. బిస్కెట్ ఒకసారి చిన్నప్పుడు విహాన్గాడు ఈమె ఫోన్ తీసుకెళ్ళి సాంబార్లో పడేసినాడు. వీళ్ళు పొద్దుంతా వెతుకుతున్నది, ఏడుందో దొరుకుతలేదు. సర్లే రాత్రి తిందామని సాంబార్ కలుపుతుంటే అందులోకించి ఫోన్ వెళ్ళింది. సామలు విహాన్ గారికి సామలు పెడతాం అనమాట. 3-4 డేస్ నుంచి. ఫస్ట్ టైం పెట్టినప్పుడు వచ్చి అని చెప్పేసి చేసిండు. ఏదో పులికి గడ్డి పెట్టినట్టే ఫీల్ అయినాడు. తర్వాత పట్టుకుంటే తినడం స్టార్ట్ చేసిండు. ఇప్పుడు కూడా కొద్దిగా కష్టంగా తింటాడు. సాంబార్ తోటి ట్రై చేస్తున్నాం. కష్టంగానే తింటాడు, బట్ ఫస్ట్ అయితే ఓవర్ యాక్షన్ అయితే చేస్తాడు. ఆడ పులి నేను నాన్ వెజ్ తప్ప మసాలాలు తప్ప వేరే తినా అన్నట్టు ఫీలింగ్ ఇస్తాడు. వేస్తాడు. ఇంకా బెండకాయలు అన్ని ఎరక తింటాడు. సాంబార్ ఉంది కదా, సాంబార్లో బెండకాయలు అన్ని ఎరక తింటాడు. అమ్మకి కాఫీ కావాలంట, అయిపోయింది. కొన్నే పాలు ఉన్నాయి. నీకు వద్దాను ఇందాక నువ్వు పాలు తాగద్దా, నువ్వు పాలు తాగద్దా, నువ్వు కొన్నే పాలు ఉన్నాయి, నాకు సరిపోతుంది అంతే, ఒకరికి సరిపోతుంది కాఫీ. ఓ మస్తు పడ్డది, చాలా పడ్డది, పడుతుంది. హలో హాయ్ నమస్తే, నా పేరు చందు. నా పేరు ప్రసన్న. అండ్ వెనకాల కూర్చున్న బుడ్డోడు, వాడి పేరు విహాన్. ఈ షర్ట్ బాగుంది కదా, ప్రసన్న కొనిచ్చింది. ఈ షర్ట్ బాగుంది కదా, చందు కొనిచ్చిండు. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ టిబెటియన్ లో ఒకటి ప్రోవర్బ్ ఉంటుంది, ఒక స్టేట్మెంట్ ఉంటుంది ప్రసన్న, ఏంటో తెలుసా అది? వాళ్ళ స్టేట్మెంట్ వెల్ బీయింగ్, హ్యాపీనెస్ అండ్ ఒక వెల్ బీయింగ్ గా ఉండడానికి ఒక 4 సూత్రాలు ఉంటాయి వాళ్ళకి. అదేంటంటే ఫస్ట్ ఏంటంటే ఈట్ ఆఫ్, సెకండ్ వచ్చేసి వాక్ డబుల్, థర్డ్ వచ్చేసి లాఫ్ ట్రిపుల్, అండ్ ఫోర్త్ వచ్చేసి లవ్ మెజర్ లేకుండా లవ్ చేయడం, లవ్ అన్మెజర్లీ. సో ఈ 4 సూత్రాలు ఉన్నాయి. ఆ 7 కొండల దయ వల్ల అట్లాంటి లవ్, ఇట్లాంటి లవ్ ఇంకెన్నో ఎన్నో ఎన్నో ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 7 కొండల వారి అంటే గుర్తొచ్చింది. యాక్చువల్లీ చూసినారా, చూసావా న్యూస్? అది తిరుపతి లడ్డూల్లో పంది కొవ్వు
బీఫ్తో చేసినటువంటి కొవ్వుతో కలిసి ఉన్నాయంట. ల్యాబ్ రిపోర్ట్లో టెస్ట్లో బయటపడింది. తిరుపతి లడ్డులో పందితో చేసిన కొవ్వు ఉంది, అందులో బీఫ్తో చేసిన కొవ్వు కూడా ఉందని చెప్పేసి అంటారు. అంటే డైరెక్ట్గా కొవ్వు తెచ్చేయరు. బేసికల్లీ తిరుపతి లడ్డు అనేది మనకి గీతో చేస్తారు కదా, స్వచ్ఛమైన నెయ్యితో చేస్తారు. యాక్చువల్ అయితే మనకి ఇంతకుముందు తిరుపతిలో ఎప్పుడు వెళ్ళినారు ఏంటిది, ఏం స్పీడ్ బ్రేకర్ ఇస్తారు ఇక్కడ. ఇంతకుముందు తిరుపతి పైనకి ఎక్కంగానే ఒక నెయ్యి వాసనతో చేసే మస్తు వాసన వస్తుంది కదా లడ్డు. అది మన చిన్నప్పుడు బాగుండేది. బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ నెయ్యిలో అడల్టర్ నెయ్యి, అంత కల్తీ నెయ్యి అమ్ముతున్నారు అనమాట. మామూలుగా నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిలో కొద్దిగా సాచురేటెడ్ ఫ్యాట్, ఏదో ఒక ఫ్యాట్ కలిపేసి ఆ నెయ్యి ఫ్లేవర్ వచ్చేటట్టు చేస్తున్నారు. కొద్దిగా నెయ్యి ఉంటుంది, కొద్దిగా మళ్ళీ ఇంకా ఇది కూడా ఉంటుంది. మామూలుగా స్వచ్ఛమైన నెయ్యి అయితే చాలా కాస్ట్ ఉంటుంది. బిలోన ప్రాసెస్లో మెథడ్లో చేసిన నెయ్యి చాలా 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 కాస్ట్లీ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు అందుకే విహంగానికి బిలోన చేసిన మెథడ్లోనే నెయ్యి ఇస్తున్నానికి ఆల్మోస్ట్ అది 2000 రూపీస్ పర్ లీటర్ ఉంది. మన ట్రీట్మెంట్లో ఇది పార్ట్ చెప్పాలంటే ఇంకా అదే ఇస్తున్నాను. అండ్ చాలా బాగుంది ఆ నెయ్యి అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ అల్లం పేస్ట్ కూడా కల్తీ చేస్తారు తెలుసా నీకు? అల్లం పేస్ట్ బయట కొనొద్దు, అస్సలు కొనొద్దు. అల్లం పేస్ట్ దేంతో చేస్తారు తెలుసా? మాక్సిమం బయట కొనేవి అరటికాయ బద్దు ఉంటుంది తెలుసా? అరటికాయలు కొట్టేసిన తర్వాత రౌండ్గా ఒకటి ఉంటుంది చూడు, దాని పెద్ద అరటి చెట్టు కొమ్మలు లాంటివి. ఆ కొమ్మల్ని కొద్దిగా పైన తోలు తీసేసి బాగా ఫైన్ పేస్ట్ చేస్తారు. ఆ ఫైన్ పేస్ట్ ఎట్లుంటుంది అంటే సేమ్ అల్లం పేస్ట్ లా ఉంటుంది అనమాట. సో వాసన రానికి ఆ వాసన ఎసెన్స్ కలుపుతారు. మనకి ఎలాంటి వాసన అయినా కెమిస్ట్రీ ల్యాబ్లో పుట్టించవచ్చు కదా, ఆ వాసన కలుపుతారు. ఏదో కొన్ని ఎల్లిపాయ అల్లం నిజం చేస్తారు అంతే. మొత్తం కల్తీ ఉంటుంది అంత, అదైతే ఘోరంగా కల్తీ ఉంటుంది. సో గాయస్, నెయ్యి అయితే మంచిది వాడండి. కొద్దిగా కాస్ట్లీ అయినా సరే మీ హెల్త్ బాగుంటుంది అనమాట. నెయ్యి చాలా గుడ్ కొలెస్ట్రాల్ చాలా 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 అవసరం బాడీకి. అది నెయ్యితో మంచిగా వస్తుంది అనమాట. సో మేము వాడే నెయ్యి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, గో చెక్ ఇట్ అవుట్. ఇది చాలా బాగుంది నెయ్యి అయితే. నిజంగా కొన్ని ప్లేసెస్ని అసలు డిస్టర్బ్ చేయొద్దు, అసలు ఆథెంటిసిటీ పోగొట్టద్దు కదా. దాని డివోషనల్ని దానికి ఉంచాలి. బట్ ఇట్లాంటి ప్లేసెస్లో కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. అసలు టీటీడీకి ఎంత పైసలు వస్తాయి కదా, చాలా మంది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వస్తాయి. చాలా మంది కూడా వచ్చేసేది ఇట్లా ట్రస్ట్కి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. అంత డబ్బులతోటి ఇంకెంత ఆథెంటిసిటీ కూడా ఎంత మంచిది పెట్టాలి. బట్ అట్లాంటి ప్లేస్లో కూడా ఫుల్ కల్తీ అయిపోతుంది అసలుకి. సో గాయస్, మేము ఎక్కడికి వెళ్తాం తెలుసా? బయటికి. బయటికి వెళ్తున్నాం. బయటకు వచ్చాం కేవలం ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. యాక్చువల్లీ మీకోసమే బయటకు వచ్చాం, నీకోసమే బయటకు వచ్చా ఈరోజు. మీలో ఒకరికి నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనమాట. సో అది కొన్నికి వెళ్తున్నాము, అందుకోసానికే బయటకు వచ్చాను. ఏంటో తెలుసా గిఫ్ట్? ఎనీ గెసెస్ కింద కామెంట్ చేయండి. బట్ ఫస్ట్ అయితే కొద్దిగా విహాన్ కోసం యాపిల్స్ కొందామని అక్కడ లుల్లు మాల్కి వెళ్తున్నాం. లుల్లు మాల్లో యాపిల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి యాక్చువల్ అయితే. అండ్ డూ యూ నో గైస్, అసలుకి యాపిల్లో ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా? అసలుకి మొత్తం యాపిల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా? నీకు తెలుసా? తెలియదు. యాపిల్స్లో ఎన్ని రకాలు ఉంటాయంటే, ఒక పింక్ లేడీ యాపిల్ అని, గ్రీన్ లేడీ అని, ఇంకోటి యాపిల్ రాయల్ గాలా అని, అట్లా రకరకాల పేర్లు ఉంటాయి యాపిల్స్కి. అలా ఎన్ని రకాలు ఉంటాయంటే, ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ 1 యాపిల్ ఏ డే, ఒక్క రకం ఈ రోజు నువ్వు ఒక యాపిల్ తిన్నావంటే అట్లా యాపిల్స్ అన్ని కంప్లీట్ చేయడానికి, ఒక్కొక్క రకం యాపిల్ కంప్లీట్ చేయడానికి నీకు 20 years పడుతుంది అంట. 20 years వరకు నువ్వు ఒక్కొక్క యాపిల్ రోజు తినొచ్చు. ఒక్కొక్క రకమైన యాపిల్ 7500 చిలుకు పైగా యాపిల్స్, డిఫరెంట్ యాపిల్స్ ఉంటాయంట. నువ్వు 20 years వరకు ఒక్కొక్క యాపిల్ రోజు తినొచ్చు. అన్ని రకాల యాపిల్స్ ఉన్నాయి. అమ్మో అబ్బో, ట్రాఫిక్ చాలా ఉంది. కొంచెం పైన తర్వాత మాట్లాడతా. దాంట్లో ఆన్లోనే ఉన్నట్టు బ్లూటూత్. ట్రాఫిక్ చాలా ఉంది. ఏ విహాన్ సో హ్యాపీ. వాడికి మాల్ గుర్తుపడుతున్నాడు మంచిగా. వీడు బ్యాగ్ అది. కదా వెళ్ళిపోతావు విహాన్, నువ్వే ఇంకెళ్ళిపోతావు హ్యాపీగా. అబ్బచ్చా రీల్ బాగా వెళ్తుంది, బాగా మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి లైక్స్ వస్తున్నాయి, మంచి కామెంట్స్ వస్తున్నాయి. అది రీల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన థాట్ అనమాట, భలే క్లిక్ అయింది అది. అండ్ చాలా బాగా వెళ్తుంది రీల్ అయితే అది. మేమేం తింటున్నామా అని వాడు ఆగమా, ఏం తినట్లేదు, నిన్ను వదిలేసి ఏం తినట్లేదు. సిట్ కూర్చో చెయ్యి అందుకుంటే దిగేద్దామనే. కూర్చో నువ్వు, సిట్ అందులో పెట్టు, బ్యాగ్లో పెట్టు, మెల్లిగిరా, ఎండ పెట్టు. ఒరే ఎత్తేస్తుంటాడు.
డన్ విత్ ద షాపింగ్. ఐఎమ్ నాట్ షూర్ సాయంత్రం కల్లా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ అయ్యేటట్లేదు, ఇక్కడే టైం అయిపోయింది యాక్చువల్లీ. ఎస్, డన్ విత్ ద షాపింగ్. ఆహా, విహాన్ గడ ఎంత మంచి కోఆపరేట్ చేసినాడో వాడైతే. అంత వెళ్ళగానే బాస్కెట్ ట్రాలీలో కూర్చుంటాడు, హ్యాపీగా ఉంటుంది. వానికి ఏదో ఒకటి చిన్నది తిన్నికి ఇస్తే చాలు. ఇంతకుముందు అయితే చాక్లెట్ అది ఇది అంటుండే కానీ ఇప్పుడు ఏదైనా ఫ్రూట్ ఇస్తే చాలన్నమాట. చిన్న చిన్న ఆరెంజెస్ ఉండే అనమాట, ఆరెంజెస్ తినుకుంటా ఏదో ఖర్జూర తినుకుంటా హ్యాపీగా కూర్చున్నాడు. ఒక్క దగ్గర కూడా ఏం సతాయించలేదు. అండ్ ఇంకో మొత్తం అయిపోయినాక షాపింగ్లో ఐటమ్స్ అన్నీ కూడా కార్ట్లో వేస్తూ ఉన్నాడు, హెల్ప్ చేస్తున్నాడు ఇంకా మా ఇద్దరికైతే. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ నీకు ఇచ్చే గిఫ్ట్ కొనుక్కుంటూ వెళ్ళాలి, నీకే వస్తుంది అది. దానికోసం మీరు ఏం చేయాలంటే చెప్తాను, ఆగండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేసి అక్కడ ఫాలో అవ్వాలి, అది ఇదని ఏం లేదు. బేసికలీ ఏం చేయాలంటే ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోకి అసలు పార్షాలిటీ ఉంటుంది. ఒకవేళ నేనే సెలెక్ట్ చేశాను అనుకోండి, అది పార్షాలిటీ కిందకి వస్తుందేమో. అసలు ఎలా సెలెక్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను నేను. యాక్చువల్లీ విన్నర్ని ఎవరిని ఎట్లా సెలెక్ట్ చేయాలి, ఎవరిని చూస్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. సో నాకు తట్టింది ఏంటంటే బేసికలీ అందరు కామెంట్స్ చేస్తున్నారు, మ్యాక్సిమం కామెంట్స్ చేస్తున్నారు కదా. సో కామెంట్స్లో ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో కామెంట్కి, ఆ కామెంట్ని చేస్తారు కదా, వాళ్ళని విన్నర్ కింద నేను తీసుకుంటున్నా. అంటే విన్నర్ అని కాదు, వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో యూ జస్ట్ నీడ్ టు హ్యావ్ టు కామెంట్ ఆన్ దిస్ వీడియో. కామెంట్ చేయండి ఈ వీడియోకి. ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళకి ఈ గిఫ్ట్ అనేది ఇస్తున్నాను. అండ్ ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి 1 డే వరకు యాక్చువల్లీ కంప్లీట్లీ 24 hours. ఈ వీడియో ఎప్పుడైతే నేను లైవ్ వస్తుందో అప్పటి నుంచి ఒక 24 hours వరకు అయితే ఆ కామెంట్ బాక్స్ అట్లా ఓపెన్ ఉంటుంది అనమాట. ఆ 24 hours తర్వాత ఎవరికైతే ఎక్కువ కామెంట్స్ ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్ వస్తుందో ఆ కామెంట్ని సెలెక్ట్ చేసేసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అదైతే పంపిస్తారు అనమాట. అండ్ గిఫ్ట్ కొన్నాక చూపిస్తాను, ఇప్పుడే చూపించాను, ఆగండి. బట్ ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో విన్ అవుతారో వాళ్ళు బోత్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయితే నేను చాలా హ్యాపీ బేసికల్ చెప్పాలంటే. అంటే మీరు ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్ అయ్యుండి నా ఫాలోవర్ అవ్వాలని నేను అనట్లేదు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అయ్యుంటే నాకు ఇంకా చాలా హ్యాపీ అని చెప్పేసి అంటున్నాను నేను. బట్ ఎవరికి ఏ కామెంట్కి అయితే వచ్చినా ఐల్ బి వెరీ హ్యాపీ, ఇస్తాను నేనైతే. ఆ గిఫ్ట్ అయితే మీకే అనమాట. ఆ గిఫ్ట్ అయితే కొద్దిగా సస్పెన్స్లో పెడుతున్నాను, ఐల్ షో యూ. బట్ చెప్పాను కదా, వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి 24 hours వరకు, 1 full day వరకు నేను ఏ కామెంట్కి అయితే ఎక్కువ వస్తుందో లైక్స్ దాన్ని సెలెక్ట్ చేస్తాను 1 full day తర్వాత అనమాట. ఆల్ ద వెరీ బెస్ట్. మీ క్రియేటివిటీని చూపించండి కామెంట్స్లో. ఇంకా చూడు వాచ్ చదువుకుంటుంది, వాచ్ మస్తు ఉందని వాళ్ళ ఆఫీస్లో కూడా ఫుల్ కాంప్లిమెంట్స్. అసలు సూపర్ డూపర్ ఉంది వాచ్ అయితే, అసలుకి నీకు నచ్చింది కదా మస్తు. సో గాయస్, మేము కూడా మీకోసం ఒక గిఫ్ట్ కొనేసాను, నీకోసం ఒక గిఫ్ట్ కొన్నా. ఐ హోప్ నువ్వే సెలెక్ట్ అవుతావు అనిపిస్తుంది నాకైతే. ఫేస్లో నవ్వు వచ్చేస్తుంది కదా, నువ్వు సెలెక్ట్ అవుతావు అని కూడా ఒక కాన్ఫిడెంట్ వచ్చింది కదా నీకు. సో నీకు కొన్న గిఫ్ట్ ఏంటి తెలుసా? చాలా మంది కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారనమాట, ప్రసన్న వాచ్ ఎక్కడ కొనింది, చాలా బాగుంది, ఆ లింక్ పంపండి, ఏ స్టోర్ చెప్పండి అని చెప్పేసి. ఇది ఆన్లైన్లో కొన్నది కదండి, ఆఫ్లైన్ మార్కెట్లో కొన్నది. అండ్ చాలా 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 లిమిటెడ్ స్టాక్ ఉంది అనమాట. కరెక్ట్ ఈ మోడల్లో చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అనమాట. సో మొన్న ఫోన్ చేశాను, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదా. సో ఐ థాట్ లైక్ అసలుకి విహాన్కి మీరు ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది లవ్ చెప్పేశారు, ఎంతమంది విష్ చేసినారు, ప్రే చేస్తున్నారు. మీకోసం కూడా నేను ఏదో ఒకటి రిటర్న్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో నేను ఇమ్మీడియట్గా షాప్కి అయితే ఫోన్ చేశాను, ఇంకొకటి ఉందా అంటే వేరే వాళ్ళు ఆర్డర్ పెట్టారు అని చెప్తే, ప్లీజ్ నాకు కావాలి, నా కోసం ప్లీజ్ అంటే నాకు ఇచ్చేస్తారు అనమాట వాచ్. అది మళ్ళీ నిన్న వెళ్ళి తీసుకొచ్చింది అదే అనమాట. సో మీకోసం ఇంకోటి సపరేట్గా మళ్ళీ కొన్నాను, ఇది మీలో ఒకరికి రాబోతుంది గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అసలు మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు మేము వచ్చాము, ఇంత విహాన్లో ఇంత ఇంప్రూవ్మెంట్స్ కూడా వచ్చాయి చెప్పాలంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్స్ ఏ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ యాక్చువల్లీ. సో ఈ వాచ్ మీలో ఒకరికి రాబోతుంది. చూడ ఎంత బాగుంది వాచ్ అయితే, అమేజింగ్ కదా, అసలుకి ఎంత ఖతర్నాక్ ఉంది, అసలుకి బ్రాస్లెట్ లాగా ఉంది, వాచ్ ఉంది. ఇందులో సెకండ్ మూడ్లో ఉండదు అనమాట, సెకండ్ మూడ్లో ఉండదు. ప్రసన్న అయితే కొన్ని రోజుల నుంచి అదేంటి వాచ్ నడవసలే, అసలు ఆగిపోయింది, కొత్త వాచ్ ఆగిపోయింది అది అని చెప్పేసి, అరే నేను కూడా సెకండ్ మూడ్లో తిరగట్లేదు అని చూస్తున్నాను. తర్వాత మళ్ళీ షాప్కి పట్టుకొని ఇలా సెకండ్ మూడ్లో ఉండదు, అసలుకి మీకు ఎక్కడ తిరుగుతుంది అని చెప్పేసి అన్నారు. సెకండ్ మూడ్లో ఉండదు, ఇందులో కంప్లీట్ ఉంటుంది, ఓన్లీ 2 ఉంటాయి అనమాట. అవి ఒకటి హవర్ది, ఒకటి మినిట్స్ది. సో వాచ్ అయితే చాలా బాగుంది. ఐ హోప్ మీలో ఒకరికి ఈ చేతికి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో మీరు చేయాల్సింది ఏం లేదు, అక్కడ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఏం లేదు. బట్ నా సబ్స్క్రైబర్ అయితే బాగుంటుందని నాకు ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ యూట్యూబ్లో కానీ రెండిట్లో నా ఫాలోవర్ అయ్యి నా సబ్స్క్రైబ్ అయి ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అరే
నా సబ్స్క్రైబర్కి వచ్చింది, నా ఫాలోవర్కి వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫీల్ అవుతాను నేను కూడా. సో గైస్ చేయాల్సింది ఏం లేదు యాక్చువల్లీ. నేను ఇంతకుముందు చెప్పాను కదా, కార్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను కదా, ఒక 24 hours వరకు చూస్తాను కదా. 24 hours కాదు, 48 hours చూస్తాను అనమాట. అంటే జస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయితే తెలియదు. ఈరోజు సంథింగ్ 3 o'clock అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు 3 o'clock నుంచి రేపు ఈరోజు సాటర్డే కదా. సో ఈరోజు సాటర్డే, అయ్యా మండే రోజు అనౌన్స్ చేస్తాను. నేను మండే రోజు ఏ వీడియోకి అయితే ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ ఉన్నాయో ఆ కామెంట్ మళ్ళీ పిక్ చేసేసుకొని వాళ్ళతోటి నేనైతే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయమని చెప్పి అడుగుతాను. ఇన్స్టాగ్రామ్లో నేను ఒక సపరేట్గా పింక్ చేయండి. పింక్ చేసిన తర్వాత నేను మీకు కాంటాక్ట్ అవుతాను. సో గైస్ కామెంట్ అయితే చేయండి, వాచ్ పెట్టుకోండి. కామెంట్ పెట్టండి, వాచ్ పెట్టుకోండి. కామెంట్ పెట్టి వాచ్ పెట్టుకోండి. అబ్బా ట్యాగ్ లైన్ బాగుంది కదా. కామెంట్ పెట్టు, వాచ్ పట్టు. వావ్, ఇది ఇంకా బాగుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మర్చిపోకండి. See you in the next video. Bye.